దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అపవాది క్రియలను మానవుణ్ణి పాడు చేసిన దేవుని సావాసములో నుండి, దేవుని సన్నిధిలో నుండి పాడు చేసిన అపవాది క్రియలను, తన బిడ్డలను, తన స్వరూపము కలిగిన వారిని తన సన్నిధిలో చేర్చుకోవటానికి, నా బిడ్డలను శోధిస్తున్న సాతాను క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని స్తోత్రము. అలా ఎందుకు వచ్చాడు అంటే, నీలో అపవాది క్రియలు, అలాగనే నీ మార్గాలను చెడగొట్టుతున్న సాతానును దాన్ని పాడు చేయడానికి, దానిని నశింప చేయడానికి, నిన్ను కాపాడుటకే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడే అంటున్నారు చెప్పండి. చూడండి, యోహాను సువార్త ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుని యొద్దే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడయ్యే ఉండెను. 14 వచనం చూడండి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆదియందు వాక్యమై ఉన్నాడు దేవుడు. మానవుడికి రక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేసింది దేవుని యొక్క వాక్యమే. ఆదిలో దేవుడు మనకు వాక్యముగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని పంపాడు. మానవుడు దేవుణ్ణి చూసే శక్తివంతుడు కాదు కనుక, మానవుడు దేవుణ్ణి చూడలేడు కనుక దేవుని వాక్యమే వారికి రక్షణ అని చెప్పి ఆయన వాక్యాన్ని మొదటిగా మనకు పంపాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి ఆయన నివాసము చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకములో ఆ వాక్యమే శరీరాన్ని దాల్చి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివాసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆదియందు దేవుడు ఈ భూమి ఆకాశములను ఎలా సృష్టించాడు చెప్పండి? నోటి మాటతో కలగచేశాడు. ఈ భూమి, ఈ ఆకాశములు, ఈ ప్రకృతి అంతా కూడా ఆయన కలుగునుగాక, నక్షత్రములను కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక, జలసరములు కలుగునుగాక అని పలికినప్పుడు మాట సప్పునే ఈ ప్రకృతి అంతా కూడా కలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సమస్త జలరాశులన్నీ కూడా అన్నీ కలిగినాయి. ఈ ప్రకృతి అంతా దేవుని మహిమార్థమై దేవునికి మహిమగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. ఈ మహిమలో, ఈ ప్రకృతిలో మానవుణ్ణి కూడా ఒక ప్రకృతి సంబంధుడిగా కాకుండా దేవుడు తన స్వహస్తాలతో మానవుణ్ణి రూపించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మానవుడిని ఎలా సృష్టించాడు చెప్పండి? తనతో మాట్లాడగలిగేవాడిగా, తనతో నడవగలిగేవాడిగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరిచే శక్తివంతుడిగా ఉండాలి అని దేవుడే కోరుకొని ఏం చేశాడు చెప్పండి? తన హస్తాలతో మానవుణ్ణి రూపించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద ఉన్న సమస్త జలచరములన్నీ కూడా నోటి మాటతో కలగచేశాడు. మానవుణ్ణి మాత్రము తన హస్తాలతో రూపించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకు రూపించాడు అంటే
మానవుడు దేవుని మహిమపరిచే శక్తివంతుడిగా ఉండాలని, దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరిచే ఈ ప్రకృతిలో దేవునికి మహిమార్థముగా దేవుని క్రియలను ధ్యానించేవాడిగా ఉండాలి అని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను దేవుని ఆరాధించే వారిగా ఉండాలని మానవుడిని తను సృష్టించుకున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధికి దూరమయ్యాడు. ఒకరోజు మానవుడు ఎందుకంటే దేవుని సన్నిధికి దూరం అవటానికి భూమి ఆకాశములన్నీ సృష్టించిన తర్వాత వాటికి ఒక ఆజ్ఞలను కలగ చేశాడు. ఎందుకంటే వాటిని వాటి స్థానములోనే ఉండాలి, వాటి ఆజ్ఞ ప్రకారముగా ఇవి నడుచుకోవాలి. కనుక సూర్యుడు మరి ఆయన ఉదయించాలి, అస్తమించాలి. అలాగున ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవరాశులన్నీ కూడా దేవుని మహిమగా అవి మానవుడికి ఆశీర్వాదముగా మారాలి, దేవునికి జీవముగా కూడా మారాలి అని దేవుడు సృష్టించాడు. కానీ ఒకరోజు చేపలు అంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా ఈ నీటిలోనే ఉండాలా, ఈ నీటిలోనే మేము ఉండాలా అని చెప్పి వారి ఒకరోజు చేపలన్నీ కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని అంటున్నాయి, మేము ఇప్పుడు కూడా ఈ జలపాతములోనే ఉండాలా, లోకములో ఏమి జరుగుతుందో మాకు తెలియటం లేదు, బయటికి ఒక్కసారి వెళ్ళాలి అని తన తల్లిని తండ్రిని అడిగితే మరి తల్లి తండ్రి అంటున్నారు, మనము బయటికి వెళ్ళకూడదు, మనము వెళ్ళామా ఆ రోజునే చనిపోతాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అది దేవుని ఆజ్ఞ. కనుక మనము ఎప్పుడైతే బయటికి వెళితే ఆ రోజుని మనము చనిపోతాం అని చెప్పినప్పుడు వినలేదు. ఏం చేస్తుంది చెప్పండి? ఒకరోజు నేను బయటికి వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పి బయటికి వచ్చింది, వల వేశాడు, వలలోనికి వెళ్ళింది, తిరిగి వస్తాను, మళ్ళా వెళ్ళి వస్తానని తల్లితో తండ్రితో చెప్పింది, మరలా తిరిగి రాలా. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు మనల్ని కూడా కొన్ని ఆజ్ఞలు కలగచేశాడు. కనుక మనము జీవించాలి అంటే దేవుని సన్నిధిలో కొన్ని ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించాలని మనకు కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలను మనకిచ్చి ఉన్నాడు. కానీ దేవుడి సన్నిధిలో మానవుడు ఎందుకు దూరం అయిపోయాడు అంటే దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలను మీరాడు. కనుకనే దేవుని సన్నిధికి దూరమైపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన మరలా తిరిగి తప్పిపోయిన వారిని, నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ లోకానికి ప్రభువే రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను లోకమునకు అనుగ్రహించాడు. లోకాన్ని ఎంతగానో దేవుడు ప్రేమించాడు, మానవుణ్ణి ప్రేమించాడు, ఈ లోకాన్ని సృష్టించాడు. ఈ లోకమంతా దేవునికి ఆశీర్వాదముగా ఉండాలని, ఈ ప్రకృతిలో మానవుడు దేవునికి ఆశీర్వాదముగా జీవించాలి అని, దేవుని మహిమ పరిచేవాడిగా ఉండాలి అని. కానీ మానవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని సన్నిధికి దూరమయ్యాడు. కనుక ఆ ప్రేమ సంపుకోలేక, ఆయన తన ప్రేమను విడిచిపెట్టలేక పరలోకాన్ని విడిచి భూమి మీదకి శరీరధార్యుడిగా జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన శరీరం దాల్చడానికి కారణం ఏంటంటే తప్పిపోయిన మానవుణ్ణి వెతికి రక్షించడానికి. తన స్వరూపములో ఉన్న మానవుడు, తన ఊపిరి కలిగిన మానవుడు,
ఆ మానవుడికి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. తప్పిపోయిన తక్షణమే తనలో మానవ స్వభావం పోయింది, పశువు స్వభావము కలిగింది. కనుకని దేవుని యొక్క మహిమను గుర్తించలేకపోతున్నాడు. దేవుని సన్నిధిలో రక్షణను పోగొట్టుకున్న మానవుడు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాడు. దేవుడు ఎన్నిసార్లు ఎంతోమంది ప్రవక్తలను పంపించి తనకు మేలుకరమైన విషయాలు, తనకు దీవెనకరమైన విషయాలు ప్రకటించిన మానవుడు వినిపించుకోని పరిస్థితిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి మానవుణ్ణి కాపాడుటకు దేవుడు ఈ లోకములో ఆయన రానయ్యున్న ఈ లోకానికి రావటానికి హఠాత్తుగా ఆయన ఏమీ రాలేదు. ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన ఈ లోకములో నేను ఇలా రానయ్యున్నాను, నా బిడ్డలను కాపాడటానికి ఈ లోకములో నేను మరి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని ఆయన ప్రవచనాలు రీతిగా మానవ జాతిని కాపాడుటకు ఆయన ఆదిలోనే వాక్యమయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఏమంటున్నారు చెప్పండి? ప్రభువు తానే ఒక సూచన ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అను పేరును పెట్టును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన హఠాత్తుగా తన ప్రజల దగ్గరకు రాలేదు. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి హఠాత్తుగా ఏమీ రాలేదు. తన ప్రజలకు ముందుగా వాక్యాన్ని తెలియచేశాడు. నేను మిమ్మలను కాపాడుతాను, నశించిపోయిన నా బిడ్డలు, తప్పిపోయిన వారందరినీ కూడా తిరిగి మరలా నా సన్నిధిలో చేర్చుకుంటాను అని వాగ్దానం చేశాడు. వాక్కును పంపాడు. ఆ వాక్కును పంపి ఆయన ఈ లోకములోనికి వచ్చేటప్పుడు 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన ఈ లోకములో ఎలా వస్తున్నాడు చెప్పండి? ఒక సూచన మీకు నేను చూపిస్తాను. సంఖ్యాకాండం చూడండి, 24వ అధ్యాయము 17వ వచనములో, నేను చూచుచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. నక్షత్రములో యాకోబు ఉదయించును, యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లెగుసును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ కూడా నాశనము చేయును. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము దేవుని ప్రజలలో నుండి లెగుసును. నక్షత్రము, ఇదిగో ఆయన మీకు సూచన. ఆయన రానయ్యున్నప్పుడు మీకు సూచన చూపనయ్యే ఉన్నాడు. ఏ సూచన చెప్పండి? ఆయన రానయ్యున్న సూచన మీకు తెలియపరుస్తాడు. ఆయన తగిన సమయంలో తన ప్రజలను కాపాడుటకు, నశించిపోయిన వారందరినీ కూడా తన వైపునకు తన బిడ్డలుగా చేసుకోవటానికి ఈ లోకానికి ఆయన రారాజుగా రానయ్యే ఉన్నాడు. ఒక రాజుగా రానయ్యి ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితము ఆయన వాక్యముగా ఈ లోకానికి ఆయన తెలియచేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ వాక్యమే ఈ లోకములో శరీరధారిగా జన్మించటము
జరిగింది. ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలీలలో నుండి లెగుసును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహమాడే వారిని, జగడము ఆడే వారిని అందరినీ కూడా నాశనము చేయును. దేవునికి విరోధముగా దేవుని సన్నిధికి దూరమైపోయిన వారిని రక్షించుటకు వచ్చినప్పుడు ఆయనతో కలహమాడేవారు, ఆయనను శోధించేవారు. దేవుడు అంటున్నాడు, వారందరినీ కూడా ఆయన నాశనం చేయడానికి కాదు, కానీ రక్షించడానికే ప్రభు వచ్చాడు. అలాగనే నా బిడ్డలకు మరి ఎంతగానో బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన నా బిడ్డలు, శోధనలోనికి వెళ్ళిపోయిన నా బిడ్డలు, ఈరోజు అధికారంలో ఉండవలసిన వారు, ఒక రాజుకు పరిపాలనలో ఉండవలసిన నా బిడ్డలు ఈరోజు బానిసలుగా మారిపోయారు. దేవునికి స్తోత్రము. అలాంటి బానిసల చేతిలో నుండి, అలాంటి ఆ యొక్క కలహ వీరుల చేతిలో నుండి, అలాంటి యొక్క అధికారము నుండి నా బిడ్డలను నేను విడిపిస్తాను. వారికి నా బిడ్డలను నా రాజ్యముగా నేను చేసుకుంటాను. నేను సృష్టించిన నా బిడ్డలు నా ప్రణాళిక ప్రకారముగా నా అధికారములో పాలన చేయవలసిన వారు ఈరోజు బానిసలుగా మారిపోయారు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకములో ఆయన బిడ్డలకు ఆదరణ లేదు. ఆయన బిడ్డలు కనీసం తినడానికి కూడా లేదు. బానిసలుగా జీవిస్తున్న దినాలు. ప్రేమ అంటే ఏమిటో తెలియదు కనుక భయంకరమైన క్రూరత్వమే, భయంకరమైన క్రూరుడైన హేరోదు పరిపాలనలో ఆనాడు నలిగిపోతున్న ప్రజలను కాపాడుటకు యేసు ప్రభు తగిన సమయంలో ఈ లోకానికి ఆయన రావటము జరిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆనాడు నక్షత్రము ఎవరికి కనపడింది చెప్పండి? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, తూర్పు హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, ఇదిగో తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చి ఉన్నాం. ఎక్కడికి వచ్చారు చెప్పండి? వారు హేరోదు దగ్గరకు వచ్చారు. ఆయన తూర్పు దేశములో మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. నక్షత్రాలు అనేకమున్నాయి, కానీ మీరు ఎలా గుర్తించారు అంటే ఆ నక్షత్రము ప్రత్యేకముగా కనపడుతుంది, అది ప్రకాశిస్తుంది, అది మాకు ముందుగా నడుస్తుంది. కనుక లోకరక్షకుడు జన్మించాడు అని అది మాకు సూచన తెలియచేసింది. కనుక మేము ఆయనను వచ్చి ఉన్నాం అని ఆ తూర్పు దేశంలో ఉన్న రాజులు ఎక్కడికి వచ్చారు చెప్పండి? బెత్లెహేములో యేసు ఎక్కడ పుట్టాడో ఆయనను మేము పూజించాలి అని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి? రాజు నద్దకు వెళ్ళారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? ఆయన పుట్టినప్పుడు మారణ హోమము భూమి మీద జరుగుతుంది. కనుక నేను పుట్టబోయేటప్పుడు సూచనలు మీకు స్పష్టంగా కనపడతాయి. ఆకాశములో నక్షత్రము మిమ్ములను నా యొద్దకు తీసుకొని వస్తుంది. కనుక ఆకాశములో నక్షత్రం ఆనాడు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగిన వారందరికీ కూడా ఆకాశములో నక్షత్రము వారిని నడిపించింది దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారందరూ కూడా ఆనాడు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు కొండలు, లోయలు, గుట్టలు దాటుకుని వారు ప్రభువుని దర్శించడానికి వేల కిలోమీటర్లు వారు నడిచి ప్రభు దగ్గరికి వారు వచ్చారు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు. మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపే అని. మరి నా పక్షాన అయితే మరి నాకు కొన్ని రోజుల కిందట కాలు నొప్పి వచ్చింది. కాలు నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కడ సరిగ్గా ఉండలేకపోయేదాన్ని. బాగా నొప్పి, కాళ్ళు నా అంతలో తీసేయాలనిపించేది. స్థిరంగా ఉండేదనుకోను నొప్పి, అసలు ఎవరికి చెప్పలేని బాధ. అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, అది వస్తుందమ్మా, వచ్చినా సరే దానంతలో అదే తగ్గాలి, లేకపోతే ఇంకంతే, అది ఎప్పటికి ఇంకా అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను. ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని. ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు. అక్కడికించి ఫోన్ చేశారు, భవానీ ఎలాగున్నారమ్మా అని. బాగున్నాం అమ్మగారు, నాకైతే కాలు నొప్పి ఉంది అమ్మగారు, నాకైతే అసలు బ్రతకాలని లేదు, అసలు ఎంత బాధ భరించలేకపోతాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా, ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా, నువ్వు ఒప్పుకో, నీ బలహీనత నువ్వు ఒప్పుకో, మరి ఆలోచించుకొని ఇంక అమ్మగారు అంటే, అమ్మగారు నేనేం చేయాలి అమ్మగారు, నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేనంటే, లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము అది ఉంటుంది, లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు. అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయనా, మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాన్ని. ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి అది పట్టీల గురించి చెప్పిందనమాట. గజ్జలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారా. అయితే ఇంకా అదే మాట అనమాట. అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు, పట్టీలు తీసేవచ్చుగమ్మా అని. నేను తీయలే. ఇంకా అలాగే ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి 3 రోజులు, అప్పుడు అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది. నేను అలాగే బాధపడతాను కానీ తీయట్లేను. ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు, ఇంకా చాలా బాధపడతాను. తర్వాత నా అంతలో నాకు ఎందుకో గుర్తొచ్చింది, ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా, నేనేమైనా కాలు ఏమైనా అయిపోతే నేనేమవ్వాలి, నా పరిస్థితి ఏంటని ఆ రోజు నేను తీసేసిన అమ్మటే నాకు ఒక 10 నిమిషాలకే కాలు నొప్పి తగ్గిపోయింది. ఇంకా అప్పుడు కంచి నేను అది పెట్టుకోలేదు, నాకు కాలు నొప్పి లేదు. మళ్ళీ ఇంకా అలాగే మా ఆయనకి కూడా, ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని, ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము. ఇంకా అది అలాగే మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీన అయిపోయాను. రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు చెప్తున్నా వినిపించుకోలేదు. ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము, వాళ్ళ మాట కాదని. ఇంకా ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోళ్ళము. ఏంటి మా పరిస్థితి అంటే నేను ఆలోచించుకోలేము. కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా, ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు. ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు, మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఎన్నో మా బరువు, మా బాధ్యత, మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షాన యాజ్యమాడి ఎన్నో శ్రమలు కంచి, ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటి పడలేరు. కానీ దేవుడు నా పక్షాన సహాయం చేశాడు. ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు. నేనైతే కోపం, నాకు మనసులో అభిమానం ఉంచుకునేదాన్ని, కానీ బయటకైతే బాగా తిట్టేదాన్ని, దూషించేదాన్ని. నీకు అలాగే జరుగుద్ది, నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని నువ్వు దేవుడిని దూషిస్తావు, దేవుడిని ఎప్పుడు ప్రేమించవు. మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు. ఆ రోజు యాక్సిడెంట్లో మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు, అది మర్చిపోయినావు. మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు, కేవలం దేవుడు పెట్టిందే అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతాను అని ఇంకా అలాగా
ఇంక మా ఇద్దరం గొడవ ఆడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసేవాడు కాదు. నువ్వే ప్రార్థన చే, నువ్వే పాస్టర్ అమ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు, కోపగిచ్చుకుంటాడు. ఇంక నేనైతే ప్రభా నీ చిత్తమునైనా నాకైతే తెలుసు నాయన, ఇది నువ్వే పెట్టావు ప్రభా, ఆయనకు ఆ గ్రహింపు దయచేయి నాయన నేను ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను. అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు, ఆపరేషన్ పడుద్ది, అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు. అప్పుడేమి ఏం చేయాలి ప్రభా, మా చూస్తే పేద పరిస్థితి, మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభా అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేశాను. కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటూనే ఉన్నా. ఇంకా అలాగే వండికెత్తుకొని ఉండాడు. ఒకరోజు నైట్ పూట ఇంకా రాత్రల్లా తిరుగుతూనే ఉన్నాడు, పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నాం మమ్మల్ని పడుకొని అని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్దగా అరుస్తుండు. ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుంటే ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే. ఇంకా అలాగే పొద్దున్నే 5 గంటలకి మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంకా దర్శనంలో అమ్మగారు మాట్లాడారు. మరి మన చర్చిలో ఒక విశ్వాసి మరి నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట. నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసి వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు, మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది, అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనంట పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట. అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా, నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా, మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది, లేకపోతే నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకు అనుకొని అమ్మగారు ఇంకా అలా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు లెగిసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది. పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంక బయలుదేరిపోయినాడు చర్చికి. మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు. పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు. మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది. నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలాగ ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి మా గురించి మీ అందరూ కూడా ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన.